హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదు, ఈరోజు ఒక విషయం ఏంటంటే మన పాత పెద్దలు కానీ ఇంకా పూర్వీకులు కానీ ఎవరైనా సరే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఒక స్టోరీ ఉంది, సామెత. గొర్రె కషాయాన్ని నమ్ముతుందని. అది చాలామంది వింటారు, అంటారు కూడా. నేను కూడా విన్నా, అదే ఫేస్ చేసిన. గొర్రె కషాయాన్ని అని ఇట్లా ఎందుకు అన్నావు అన్న అని అంటారు. కానీ ఒక ఉదాహరణకి ఏంటంటే మన మన లోకల్లోనే, మన బాన్సోడ్ లోకల్లోనే మా ఫోటోగ్రఫీ విషయంకి వచ్చేసి చెప్తున్నా. అంటే వేరే దాంట్లో కూడా అవుతుంది, ప్రతి ఒక్క విషయంలో కాంద అనేది ఉండదు. ఎందుకు అని అంటే గొర్రె కషాయాన్ని నమ్ముతుంది. రియల్, అది నిజము, నిరూపించేసారు. అంటే పెద్దలు చెప్పిన ఏమంటారు చూడు, వాక్కు బ్రహ్మవాక్కు అన్నట్టు. ఎందుకోసం అంటున్నావు అని అంటే ఏదైనా ఒక ఈవెంట్ చేద్దామని చెప్పేసి మనం ముందుకైతాం చూడు, అప్పుడు ఎక్విప్మెంట్ కానీ ఏదైనా ఐటెం కానీ ఏదైనా టాలెంట్ ఉన్నవాడికి ఎవరంటే ఎవరు కూడా ఈవెంట్ ఇయ్యరు. అది ఏముండదు, ఆడ అనాడిగాడో ఏదో ఒకటి ఉంటాడు, ఆడి దగ్గర ఎక్విప్మెంట్ ఉండదు, ఏముండదు. ఒక కెమెరా ఉండదు, ఒక మెమరీ కార్డు ఉండదు, ఒక ల్యాప్టాప్ సిస్టమ్ ఉండదు, ఏముండదు. అట్లాంటి వాళ్ళను మన కస్టమర్ దేవుళ్ళు ఏంటంటే వాళ్ళనే నమ్ముతారు అన్నట్టు. వాళ్ళని నమ్మేసి ఈవెంట్ వాడి చేతిలో పెట్టేస్తారు. వాళ్ళకు ఏంటంటే ఒక 50,000, 10,000, 30,000 అని చెప్పేసరికంటే, అరే ఎదుట ఫోటోగ్రాఫర్ 1,00,000 చెప్పిండు, మనకు ఒకటేసరిగా 50,000 తక్కువ వస్తుంది అన్నసరికంటే మనలు ఈజీగా కాంప్రమైజ్ అయిపోయి ఆ చేతిలో పెట్టేస్తారు. ఫుటేజ్ ఏదన్నారని ఏదేమన్నారని అది ఎట్లన్నా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. మన లైఫ్ మెమొరీ సార్, మనది లైఫ్ మెమొరీ. అంటే ఇంకా మీ తాతలు ఇప్పుడు ఇస్తున్న ఏ వీడియోలని ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాము, మన మెమొరీగా ఉండిపోవాలని చెప్పేసి లేని వీడియోని కూడా క్రియేట్ చేసుకొని మరీ చెప్తున్నామని. అంటే మనం ఇచ్చే కంటెంట్, మనం ఇచ్చే వీడియోని వాళ్ళు ఇంకా 10 తరాలు, వాళ్ళ పిల్లల తరాలు కూడా చూసుకునేలా ఉండాలని చెప్పేసి మనము ఆ అమౌంట్ ఇవ్వడము. అమౌంట్ ఒకటేసారి 1,00,000, 2,00,000 అనేసరికంటే ఎందుకు వాడికి అంతగానం ఎందుకు ఇవ్వాలా? పక్కన ఏం లేనివాడి దగ్గర అవన్నీ ఉన్నాయి, వాడు తీసుకొచ్చి ఏదో ఒకటి బజాయింతలు బాగా ఇచ్చేస్తాడు, వాళ్ళని నమ్మేస్తారు. అది అంటే ఒక అర్థం చేసుకోండి. ఆయనకు ఏ మెచ్యూర్ ఉండదు. అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఏం పెట్టాలా, ఏ కెమెరా వాడితే ఎంత డెప్త్ వస్తుంది, ఏ ప్రింట్ ఇస్తే అవుట్పుట్ ఎంత పెరుగుతుంది అనేది ఎవరికి ఏం నాలెడ్జ్ లేదు. వాళ్ళ అసంటి వాళ్ళకి ఈవెంట్లు ఎక్కువ అవుతాయి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఫోటోగ్రాఫర్స్ అయినా మన కస్టమర్స్ అయినా ఎవరైనా సరే, ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర ఉండదో వాళ్ళకి ఎక్కువ ఈవెంట్లు ఉంటాయి. వాళ్ళు మాటలు చెప్తారా ఏది చెప్తారా తెలీదు, నడుస్తూ ఉంటుంది అంతే. ఇందులో అంటే నీ స్వార్థం ఏంటి అంటే నా స్వార్థం ఏం లేదు. జెన్యున్గా మీరు ఇష్టం ఉంటే ఇవ్వండి ఈవెంట్స్, మీకు నచ్చితేనే రండి మా దగ్గరికి, వర్క్ చూసి నచ్చితేనే మాకు ఈవెంట్లు ఇవ్వండి. ఏదో నాకు వేరే వాళ్ళ కోసమో నా కోసం నేను వేరే వాళ్ళని తక్కువ చేయట్లేదు. ఎవరైనా సరే మీరు ఒక కంటెంట్, మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటారు అంటే దానికి మీరు న్యాయం చేయాలా. ఆ న్యాయం చేయడానికి కోసము మీరు వీలైనంత వరకు ఆ కస్టమర్కి కానీ ఫోటోగ్రాఫర్కి కానీ మీరు కొట్లాడే అధికారం మీకు ఉంటుంది. మీరు ఎందుకంటే అమౌంట్ ఇచ్చారు, నాకు ఈ అవుట్పుట్ కావాలి, మీరు ముందు మాట్లాడుకున్న అవుట్పుట్ లాస్ట్కి ఇవ్వాలి, అది ఇచ్చి చూపించాలి. ఓకేనా? అట్లాగే ఏదన్నా మా వల్ల మిస్టేక్ అయితే, నా వల్ల ఏదైనా మిస్టేక్ అయితే క్షమించండి. కస్టమర్లు మనకు దేవుళ్ళతో సమానము. కస్టమర్ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే మీ లైఫ్ మెమొరీ ఒకసారి పోతే మళ్ళీ రాదు. మీరు కొంచెం ఆలోచించి ఈవెంట్ ఇవ్వండి. నేను ఇవ్వద్దు అని ఎవరిని ప్రశ్నించి ఇట్లా వేలెత్తి చూపించట్లేదు. మీరు ఇవ్వండి, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి. చూడండి, ఎవరమైనా సరే తెలిసిన వాళ్ళ నుంచి వస్తుంది, ఏదో ఒక తరం నుంచి తెలిసిన అబ్బాయిల నుంచి షూట్ వస్తుంది. అంతేగాని ఫ్రెండ్స్ సర్కిల్ లేదంటే ఫ్యామిలీ సర్కిల్ ఎవరో ఒకరు చెప్తారు, మీరు చేసుకోండి సార్, ఇక్కడ బాగుంది, మనము చేసింది ఇంతకుముందు బిఫోర్ చేసినామని చెప్పి చెప్తారు. కొన్ని కారణాల వల్ల అందరు పిల్లలు మన వాళ్ళు ఉండరు, కొందరు పిల్లలు బయట వాళ్ళు ఉంటారు, కొందరు అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఈవెంట్లకు అందరినీ మనం గ్యాదర్ చేస్తాము, అందులో కొందరు మిస్టేక్ అవుతూ ఉంటుంది. అది కాకుండా చూసుకోండి మన ఫోటోగ్రాఫర్స్. అట్లాగే కస్టమర్ మీరు అమౌంట్ కరెక్ట్ ఇస్తే ఏ మిస్టేక్ కాదు. ఎందుకంటే మీరు అమౌంట్ సతాయిస్తారు, అట్లాగే తక్కువ అమౌంట్లో ఎక్కువ ప్రాఫిట్ కావాలి. ఎవరమైనా సరే తక్కువ అమౌంట్లో ఎక్కువ ప్రాఫిట్ కావాలంటే అలా చక్కెర సామెత ఉంది చూడు, అట్లాగా కొద్దిగా ఏదో ఆయన 2 పాయింట్లు తక్కువ వేసేస్తాడు, మనం కూడా 2 షీట్లు తక్కువ వేయడము, లేదంటే ఒక కెమెరా తక్కువ వేయడము, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అట్లా కావద్దనుకుంటే మాత్రం మీరు అమౌంట్ కరెక్ట్ ఇవ్వండి, అవుట్పుట్ కరెక్ట్ అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే కస్టమర్లకి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది అనిపిస్తే మా ఎస్ఎస్ ఫోటోగ్రఫీ నుంచి సారీ. అట్లాగే అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఎస్ఎస్ ఫోటోగ్రఫీని సపోర్ట్ చేయండి, ఆదరించండి. ఈ వీడియోలకు కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారు. కొంతమంది అన్నయ్యలు మనకున్న
బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మన శ్రేయోభిలాషులు కానీ, మన ఉన్న ఫ్యాన్స్ కానీ, అన్న ఇంకా నువ్వు ఇంకా చెయ్యు, ఇంకా బాగున్నాయి, ఇంకెన్నో చెయ్యి అని చెప్పారు. వాళ్ళ కోసం చేస్తున్నా. కొందరు ఉన్నారు, నువ్వు చెయ్యవు, ఎదుటోని చేయనియవు. అది ఎంతవరకు కరెక్ట్ అర్థం కాదు. నువ్వు చేసేది ఉంటే చెయ్యి బ్రో, వీళ్ళనైతే సపోర్ట్ చేయడానికి ట్రై చేయు, లేదంటే వదిలేసేయి. ఇంకా నీకు నచ్చలేదు కదా, మన ప్రొఫైల్ వస్తుంది కదా, పక్కన దొబ్బే. అంతేగాని దాన్ని మాత్రం డిస్కషన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుర్రు మన అన్న వాళ్ళు. చేయకండి దయచేసి. మీకు నచ్చింది మీకు చేయండి. మీకు ఎదురు రావట్లేదుగా, మీకేం ఇబ్బంది పెట్టట్లేదుగా, మీకు మీ ముందు వచ్చి మేమేం నిలబడట్లేదు కదా. మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.